నిజామాబాద్ వెళ్తారు. నిజామాబాద్ ఎమ్మెల్సీగా నిరుద్యోగులు, పట్టభద్రులకు, ఉద్యోగులకు, అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలపై పలుమార్లు శాసనమండలిలో వాళ్ళ సమస్యలపై గలమెత్తానని ప్రజెంట్ ఎంపీ అభ్యర్థి ఉన్న జీవన్ రెడ్డి అంటున్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో విశేష ప్రచాదరణ లభిస్తుందని అయితే జీవన్ రెడ్డి అంటున్నారు. సో నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తనకు సానుకూలంగా మారిందని అంటున్నారు. సో దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు కూడా ఎన్నికల పదంలో ముందుకు తీసుకెళ్తుంది. ముందుగా లేటుగా అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ అయినటువంటి జీవన్ రెడ్డి గారు వీరికి మనం చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. లేటుగా అయినా సరే ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఎలా ప్రజలు ఆదరిస్తున్నారు, ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు? అంటే వాస్తవంగా ప్రజలు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కదా అని చెప్పంటే, అంటే ఇక్కడ ఉన్నట్టుగా సమస్యల పట్ల గతంలో ఏ రాజకీయ పార్టీ ప్రతినిధి కానీ ఎవరు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ కాలేదు అంశాల పరిష్కారానికి సంబంధించి. కాబట్టి సమస్యలు మిగిలిపోయింది. వాళ్ళు విత్ అయిన హోప్ దట్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటము, నాకున్నటువంటి అనుభవంతో సమస్యల పరిష్కారానికి తోడ్పడతానటువంటి ఒక భావనతోని నా పట్ల పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇవాళ శేఖర్ కర్మాగారాల పునఃప్రారంభమే కానీ, ఇలా పసుపుకి ఏదైతుందో మరి మద్దతు ధర శాశ్వతంగా 15,000 రూపాయలు కనీసం కల్పింపజేయబట్టమే కానీ, రుణమాఫీకి సంబంధించి ఒక కార్యక్రమం అమలే కానివ్వండి, పెట్టుబడుల సమకూర్పే కానీ, ఇవన్నింటికి అండగా నిలబడం జరుగుతుందనే ఒక భావన ప్రజల్లో మరి ఒక విధంగా ఒక విశ్వాసం కలుగుతుందని చెప్పండి. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో కూడా చెప్పాలని చెప్పి ఎంపీ అరవింద్ చెప్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనేవాడు ఇది పట్టభద్రుల నియోజకవర్గం ఎంపికైంది. ప్రధానంగా నా బాధ్యత ఏదైతుందో నిరుద్యోగ యువత, పట్టభద్రులు, అట్లాగే ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, వాళ్ళ అంశాలకు సంబంధించి ఏదైతుందో నేను ఎప్పటికప్పుడు అని చెప్పంటూ నేను శాసన మండలి మీరు రికార్డు వెరిఫై చేస్తే నేను అందరికి ప్రతి సమావేశంలో ఏదైతుందో నిరుద్యోగ యువతకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రశ్నించే గొంతుగా నేను ఏదైతుందో వారికి అండగా నిలబడ్డా చెప్పండి. న్యాయవాదుల జంట హత్యకు సంబంధించి ఎప్పుడైతే మన నిజామాబాద్ కేంద్రంగా ఇక్కడ న్యాయవాదులు ఉద్యమం దీక్ష చేశారో నేను ప్రత్యక్షంగా పార్టిసిపేట్ అయినా. న్యాయవాదుల జంట హత్యల సందర్భంగా ఏదైతుందో ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే విధంగా, దోషులకు శిక్ష పడే విధంగా స్థానిక నిజామాబాద్ న్యాయవాదులతో ఏదైతుందో వారికి తోడుగా నిలిచి నేను దీక్ష చేయడం జరిగిందని చెప్పంటున్నాం. ఆర్టీసీ కార్మికులు ఏదైతుందో వారు అనాడు ఏదైతుందో ఆర్టీసీ వారి యొక్క సర్వీస్ నిబంధనలకు సంబంధించి ఉద్యమించిందో నేను స్వయంగా పాల్గొన్నా చెప్పంటున్నా. ఇక్కడ స్థానిక ఉపాధ్యాయురాలు ఏదైతే భీమ్గల్ ఆ 370 జీవుతో ఏదైతుందో బాధితురాలైపోయి ఆమె మరణానికి పాల్పడ్డని చెప్పంటున్నా. ఆ కుటుంబానికి అండగా నిలబడి ఏదైతుందో నేను తోడు నిలబడ్డా అని చెప్పండి. అది పోలీస్ నన్ను నిర్బంధించిందని చెప్పంటున్నాను. ఈ అంశమే కానివ్వండి కాక ఇలా క్షేత్ర స్థాయిలో ఉద్యమించడంతో పాటుగా శాసన మండలి ఎప్పటికప్పుడు స్పందించింది. నేను డెఫినెట్ గా నేను చెప్పక తప్పని చెప్పి సీఎన్ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నా అని చెప్పి కూడా ఎంపీ అరవింద్ కామెంట్ చేశారు. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ విధంగా పోతారు. ప్రధానంగా కూడా చెప్తున్నారు నిజామాబాద్ ఎన్నికల ప్రచారం ప్రజలు కూడా పూర్తిగా ఆదరిస్తుందని చెప్పి, ముఖ్యంగా తన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నారని చెప్పి, అనేక గారికి కూడా నిరుద్యోగుల విషయంలో కూడా తాను మద్దతుగా నిలిచానని చెప్పి కూడా అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్.